వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి తిరిగి ప్రవేశం. పరమాత్మ ఉద్ధవుడికి ఒక బ్రాహ్మణుడు మొదటగా సకామ కర్మలు చేస్తూ సంపాదన చేసి కుటుంబ సభ్యులతో సహా అందరికీ అసంతృప్తిని కలిగించినటువంటి వ్యక్తి తన జీవిత విధానాన్ని మార్చుకోవాలనేటువంటి సంకల్పంతో మంచి మార్గంలోకి వచ్చి ఎవరు ఏమన్నా కూడా నేను ఈ మనసు చెప్పినట్టుగా వినకుండా నేను నాదనే భావన లేకుండా నేను నా జీవితాన్ని గడుపుతాను. నేను వచ్చిన పని పరమాత్మని చేరడం కాబట్టి ఆ పరమాత్మని చేరడానికి వలసినటువంటి పనులు చేస్తాను తప్ప మిగతా ఇంకేమీ చేయను. ఆ విధంగా నేను వైరాగ్య భావంతో ఉంటానని అతను నిర్ణయం చేసుకుని అతను జీవిస్తున్న విధానం, అతను ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఏ విధంగా అతన్ని అవహేళన చేశారు, ఇబ్బందులు పెట్టారు, బాధలు పెట్టారు, అవన్నీ కూడా మనం వివరంగా చూడటం జరుగుతుంది. అప్పుడు అతనికి కలిగినటువంటి పరివర్తన, లోపలగా ఆలోచన ఏమిటి అంటే, ఇన్ని కష్టాలు నాకు జరుగుతున్నాయి అని అనుకుంటే ఈ కష్టాలు అని చెప్తున్నది నా మనసే కదా, కాబట్టి వీటన్నిటికీ మూల కారణం నా మనసు అయి ఉన్నది. కాబట్టి ఈ మనస్సు చెయ్యలేని పని లేదు. ఇది అన్ని రకాలుగాను నన్ను ప్రలోభపెట్టి పక్కదోవలకు లాగుతోంది. కానీ అసలు మానవ జన్మ ఎత్తిన వాడికి కావాల్సింది ఏమిటి? ఆత్మజ్ఞానం కావాలి. అది లేకుండా చేస్తోంది నా మనసు. కాబట్టి నేను ఈ మనసుని అనేదాన్ని ఒక సహాయంగా పెట్టుకుంటూ పరమాత్మని చేరడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పరమాత్మని చేరాలన్నా మనసు కావాలి. ఎందుకంటే వ్యక్తం అవుతున్నటువంటి ఆత్మ లేక పరమాత్మ మన మనసు ద్వారానే వ్యక్తం అవుతుంది. సో జీవాత్మగా ఎప్పుడైతే వస్తోందో ఆత్మ ఈ మనసుతో మమేకం అయిపోయి ఈ శరీరంతో మనం పొందుతున్నటువంటి అనుభూతులన్నీ అదే పొందుతున్నట్టుగా అనుకుంటోంది జీవాత్మ. సో నిజానికి ఇది కాదు. అసలు శుద్ధమైనటువంటి ఆత్మకి ఏ విధమైనటువంటి వికారాలు లేవు, మార్పులు లేవు. అది ఎల్లప్పుడూ చైతన్య, శుద్ధ చైతన్య స్వరూపంగా ప్రకాశంగా అలా ఉన్నది, అంతే. అది ఈ శరీరంతోనూ మనసుతోనూ కలిసినప్పుడు ఈ లక్షణాలన్నీ దానికి ఏర్పడుతున్నాయి. సో ఈ రహస్యాన్ని అతను తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఈ ఏకాగ్రతతో మనం ఉండాలి అని చెప్పేటువంటి దీనికి వచ్చి మనం మాట్లాడుతున్నాడు. సో ఈ జీవాత్మ అనేది మనసుతో కలిసినప్పుడు కర్మల్లో బందీ అయిపోతుంది. విత్తిగా ఉంటే మా ఆత్మకి ఏ విధమైనటువంటి వికారాలు లేవు. ఈ విషయం రహస్యం అతనికి అర్థమైంది. ఇప్పుడు మనందరి విషయంలో కూడా అదే జరుగుతుంది. మనకేం పరమాత్మ మనలోనే ఉన్నాడు, దానివల్లే మనం బతుకున్నాం, అందులో అనుమానం లేదు. కానీ ఎప్పుడైతే ఈ జీవాత్మ అంటే జీవుడు ఈ శరీరంతో మమేకం అయిపోతున్నాడో ఈ జీవాత్మగా మారిపోయి ఈ విషయాల్లో ఆసక్తి ఏర్పడడం, మనసు చెప్పినట్టు వినడం, శరీరం చెప్పినట్టుగా దానికి వచ్చిన అనుభూతులను వీడు అనుభవించడం, ఇట్లా జరుగుతుంది. ఇది నిజానికి ఇది కరెక్ట్ కాదు అనేది చెప్తున్నాడు. సరే, ఇప్పుడు ఇవాళ మళ్ళీ మనం చూద్దాం. కర్మల మీద ఆసక్తి చూపి కర్మల్లో బందీ అయిపోతుంది ఇది జీవాత్మ. దానము, ధర్మపాలనము, నియమం, యమం, వేద అధ్యయనం, సత్కర్మ, బ్రహ్మచర్యం శ్రేష్టమైనటువంటి వ్రతాలు. సో మానవుడు అనుసరించవలసినటువంటి నియమాలు ఏమిటి అంటే ఇవి. దానం చేయాలి, ధర్మాన్ని పాలించాలి. అర్థమైందా బిడ్డ? ఎందుకు మేము ధర్మం గురించి కొట్లాడుతున్నాము? ఇప్పుడు లుప్తం అయిపోయింది ప్రపంచం మొత్తంలోనూ, ధర్మం అనేది లేదు అసలు. కానీ ధర్మపాలన చేస్తేనే నువ్వు పరమాత్మను తెలుసుకోగలవు. అది నువ్వు ఆచరించవలసినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి వ్రతం. ఓకే. తర్వాత నియమం అంటే శరీరాన్ని నిత్యం, యమం అంటే ఆత్మని అంటే మనస్సుని, ఇంద్రియాలని, వాటిని యమము నియమం. తర్వాత వేదాధ్యయనం. సో స్వాధ్యాయం అంటారు దాన్ని. స్వాధ్యాయం అంటే ఏంటి? నీకు
మనస్సు ఎప్పుడూ ప్రపంచ విషయాల్లోకి వెళ్ళిపోయి ఇరుక్కుపోయి దాంట్లో ఇదవుతూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు దాన్ని వెనక్కి తీసుకొచ్చి మనం కాసేపు శాస్త్రంలో పెట్టాలి. ఆ శాస్త్రం చదువుతున్నప్పుడు కొద్దిసేపు మనకు వైరాగ్యం వస్తుంది చేస్తున్న తప్పుడు పనుల గురించి కదా. సో ఆ విధంగా మనం వెనక్కి లాగుతూ ఉండాలి మనస్సుని. మనకి సలహా చెప్తున్నాడు ఓ మహానుభావుడు, మనకి చెప్తున్నాడు కదా, ఏది వద్దు అన్నీ వదిలేసి ఊరుకోండి, అన్నీ వదిలేసి ఊరుకోండి అట్లా. ఓకే. తర్వాత వేదాధ్యయనం. సత్కర్మ అంటే చేసే పని మంచి చేయి, దుష్కర్మలు చేయొద్దు. ఎందుకని శాస్త్రవిహితమైన కర్మ చేయమంటే అర్థం అదే, అది సత్కర్మ అయి ఉండాలి. తర్వాత బ్రహ్మచర్యం అనగా గృహస్థ బ్రహ్మచర్యం చేయడం కూడా ఉన్నది, దానికేం తప్పేం లేదు. కానీ ఎక్కడైనా ఇక్కడ బ్రహ్మచర్యం అనే మాటకు అర్థం ఏ విధంగా తీసుకోవాలంటే వీలైనంత ఎక్కువ కాలాన్ని బ్రహ్మమునందు చరించేటట్టు చేయడం బ్రహ్మచర్యం. అదైందా? అనగా పరమాత్మను గురించి ఆలోచన, అనన్యాం చింతయంతో మనం, ఆ విధమైన బ్రహ్మచర్యం. ఇవి శ్రేష్టమైన వ్రతాలు. ఈ వ్రతాల ఫలాలు మనసు యొక్క ఏకాగ్రత, భగవదాసక్తి. మనసు యొక్క ఏకాగ్రత సమాహితమే యోగం. యోగం అంటే ఏమిటో ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ, ఖచ్చితంగా తెలుసుకోండి. మనం బయట చాలామంది చాలా రకాలుగా ప్రతిదాన్ని యోగం అనే పేరు మాట్లాడుతున్నాను. చూడండి, మనసు యొక్క ఏకాగ్రత సమాహితమే యోగం. భగవద్భక్తి మనసు యొక్క ఏకాగ్రత సమాహితమే యోగము. అనగా జీవుడు దేవుడు ఇద్దరు, జీవుడు వెళ్ళి దేవుడి దగ్గర కలవడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అదే యోగం అనబడుతోంది, మిగతావి కాదు. ఓకే. మనస్సు సమాహితమై శాంతంగా ఉంటే, అంటే అది ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటే, ఉరుకులాట లేకుండా, పొట్ట తిప్పలు అవి పొద్దున్నే మనం పడుతుంటాం కదా, అవి లేకుండా ప్రశాంతంగా ఉంటే దానాది సమస్త సత్కర్మల ఫలం సంప్రాప్తించినట్లే. అంటే నువ్వు ఎల్లప్పుడూ కనుక శాంతంగా ఉండి ఏ విధమైన ఆలోచన, అంటే అది దోచుకుందామా, ఇది ఎత్తుకెళ్ళిపోదామా, అది చేద్దామా, ఇది చేద్దామా అనే ఆలోచన లేకుండా నువ్వు సమాహితంగా కనుక ఉంటే, మామూలుగా ప్రత్యేకంగా నువ్వు చేసే దానాలు ధర్మాలు ఇవన్నీ చేయక్కర్లా, అవి చేసిన ఫలితం నీకు ఇక్కడే వచ్చేస్తుందని చెప్తున్నాడు. ఎందుకని ఈ మాట చెప్పాల్సి వచ్చింది? ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఏంటంటే మనం పేరుకి దానాలు చేస్తున్నాం, ఎవరినో తీసుకొచ్చి ఇమ్మని చెప్పి బియ్యం తీసుకెళ్ళి మన పేరు వేయించుకుంటున్నాం. అది దానం అవుతుందా? ఏరా అవదు కదా. సో ఇక్కడ ఏమిటి, మనసుతో చేస్తున్నావా, నువ్వు సమాహితంతో చేస్తున్నావా? నీ మనసుతో చేస్తున్నావు. కాబట్టి ఏమిటి, కేవలం పేరు ప్రఖ్యాతుల కోసం, నీ దీనికోసం కాపాడుకోవడానికి, వ్యక్తిత్వం కాపాడుకోవడానికి చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. అలా కాకుండా నువ్వు దానం చేయకపోయినా నష్టం లేదు. చేసినట్టుగా నటించడం కన్నా చేయకుండా ఉండడం బెటర్. అది చెప్తోంది. అర్థమైందా నాన్న? చేశానని నటించడం అనవసరం, అన్యాయం. అది నువ్వు చేయకుండా ఉండు, పర్వాలేదు, నష్టం లేదు. అదే తర్వాత సో దానాది సత్కర్మల ఫలం సంప్రాప్తించినట్టే. ఇక సత్కర్మల ఫలం ఆశించవలసిన అవసరమే లేదు. ఇంకా నువ్వు చేయాల్సిన అవసరం లేదు, వాటి ఫలితం ఆశించాల్సిన. ఇప్పుడు మనందరం దానాలు చేయటం, అన్నదానం చేయడం దేనికి? మనకేదో పుణ్యం వస్తుందని కదా. అవి నువ్వు చేయక్కర్లా, నీ మనసు సజావుగా ఉంటే. అది తర్వాత మనసు చంచలంగా ఉంటే దానాది సత్కర్మలు వేలాదిగా చేసిన ఫలితం శూన్యం. అర్థమవుతుందా బిడ్డ? నా దగ్గర సొమ్ము తీసుకెళ్ళి నువ్వు నీ పేరు వేసుకుని పంచిపెట్టి వచ్చావు నువ్వు హాస్పిటల్ దగ్గర, అప్పుడు ఏమైంది? అది వద్దు. ఓకే, ఊరికి ఉదాహరణకు చెప్పాను సుమా. తర్వాత ఇంద్రియాలన్నీ మనసు వశంలో ఉన్నాయి, మనస్సు ఇంద్రియాల వశంలో లేదు. ఈ తేడా గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా జరుగుతుంది మరి? వాళ్ళ అవుతుంది అవుతాం సరే. ఇంద్రియాల వశంలో, ఇంద్రియాలు మనసు వశంలో ఉన్నాయి, మనసు ఇంద్రియాల వశంలో లేదంటున్నావు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బయట నుంచి చూసిన విషయాలన్నింటినీ కన్ను, ముక్కు, చెవి, నోరు అన్నీ మనకు మనసుకు తెలుస్తున్నాయి. దాని తర్వాత పని మొదలవుతోంది. చేద్దామా వద్దా, ఎలా చేద్దామా ఏమిటని ఈ ఆలోచనలన్నీ నడిచిపోతారు కదా. కాబట్టి ఎల్లప్పుడూ ఈ ఇంద్రియాలు మనసుకు తెలియపరుస్తున్నాయి, అంతేగాని అవి స్వతంత్రంగా చేయట్లే, మనస్సు యొక్క అధీనంలో అవి ఉన్నాయి. అయితే మనస్సు ఇప్పుడు ఇంద్రియాలు ఏమీ లేకుండా కూడా
ఇప్పుడు బయట నుంచి ఏమి చూడలా, చెయ్యలా, లోపల కూర్చున్నావు, ఒక ఆలోచన వచ్చింది, ఈయనేమైనా సరే వేసేయాలని. బయట నువ్వు చూడలా, వాడు ఎదురుకుండా లేడు, ఏమీ లేదు, నీ మనసులో అది నిక్షిప్తం అయి ఉంది, ఒక పగ, ద్వేషం. సడన్గా నీకు ఆలోచన వచ్చింది, రాగానే ఏం చేసావు, మిగతా నీ తోడు ముగ్గురు ఉన్నారు కదా, చిత్తము, బుద్ధి, అహం, వీటి సహాయంతో ఆ పని చేసావు. అప్పుడు అక్కడ ఇంద్రియాల ప్రస్తావన ఉందా? లేదు. కర్మేంద్రియాల ప్రస్తావన వస్తుంది. ఎందుకంటే నన్ను పొడడానికి వచ్చావు అనుకో, కత్తి పుచ్చుకుని వచ్చిన చెయ్యో కాలో వేసుకుని రావాలి కదా, పైదాకి ఎక్కి రావాలి, పొడవాలి నన్ను కదా. అది కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేవలం ఇంద్రియాలు చూసి నా కళ్ళు నన్ను చెడగొట్టిని అని అనద్దు. కళ్ళు కాదు చెడగొడుతుంది, కళ్ళు కేవలం రిపోర్ట్ చేస్తోంది. అది లోపల అందిన తర్వాత మనసును వాళ్ళు కలిసి చేస్తున్న పని బట్టి అది ఫలితం వస్తుంది. ఏనా? అది తర్వాత మనస్సు మహాబలం గలది, బలమైనదే కాదు, మహాభయంకరమైంది. నిన్ను నాశనం చేయదలుచుకుంటే మనస్సు 2 నిమిషాలు చేస్తుంది. ఎందుకని? నువ్వు దానికి లొంగిపోయినంతకాలం అది నిన్ను ఎట్లా తిప్పలు పెట్టాలని తిప్పలు పెట్టాలి. ఇది భగవద్గీతలో ఈ ప్రస్తావన వస్తుంది. ఏమిటంటే, నీకు ప్రపంచంలో బతకడానికి ఉపకరణాల కింద ఇంద్రియాలు, మనసు ఇచ్చాను రా నేను, అవి నీ అధీనంలో పనిచేయాలి. అటువంటిది దురదృష్టవశాత్తు నువ్వు వాటికి లోబడిపోయి వాటికి బానిసగా మారి నువ్వు బతుకుతున్నావు. దాన్ని నేనేం చేయను అని భగవద్గీతలో వస్తుంది. కృష్ణుడు చెప్తాడు, నీకు ఇన్ని ఉపకరణాలు ఇచ్చాను నేను, వాడిని సజావుగా వాడుకోవడం నీకు చేత కావట్లేదు, దాన్ని నేనేం చేస్తాను. అది తర్వాత మహాభయంకరమైంది. మనస్సును వశం చేసుకున్నవాడు దేవుడే కాదు, దేవదేవుడు. అర్థమైందా? మహాదేవుడు. ఎన్ని విశేషణాలు వేస్తున్నాడో చూడండి. తర్వాత జితేంద్రుడు అంటే దేవ విజేత, ఇంద్రియాలను జయించినవాడు దేవ విజేత. ఇంద్రియాలను దేవతలు అంటారు. సో వాటిని జయించినవాడు దేవ విజేత అంటే వాడు. ఇక హయ్యెస్ట్ వాడికన్నా ఎవరు లేరు. ఇప్పుడు ఈ బ్రాహ్మడు చేస్తున్న పని కూడా ఇదే. అర్థమైందా? సో అయితే మనస్సు మహాశత్రువు, ఇది భయంకరమైంది, మహాశత్రువు. ఎట్లా? అది చేద్దామనుకున్నటువంటి పనికి వ్యతిరేకంగా నువ్వు గురువుగారు చెప్పినట్టు చేస్తానని అన్నావు అనుకో, అది నీకు శత్రువుగా మారిపోతుంది. ఇంతే, ఇంకా అనుమానం లేదు. నీకు అర్థం కాదా? ఇప్పుడు నువ్వు మనసు మామూలుగా దొంగ పని చేద్దాం అనుకుందిరా, సో అనుకుందాం ఊరికి ఉదాహరణ కోసం. దొంగ పని చేద్దాం అనుకున్న మనసు మామూలుగా చేయి పెట్టనిస్తుంది కదా, పక్కకి తిరగగానే ఇట్లా చేద్దామని చెప్పి అది చేసినప్పుడు గురువు గారి దగ్గర విన్న విషయం ఏదో గుర్తొచ్చింది నీకు, ఇది మనం చేయకూడదని వచ్చావు. అప్పుడు వెంటనే మనస్సు నీకు శత్రువుగా మారిపోతుంది. ఇక్కడ ఇంతకన్నా అందరూ చేస్తున్నారా, వాళ్ళందరూ చూసుకోగానే నీదేం పోతుంది. బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు అన్నాడు కదా ఒకడు, అనాథ పిల్లలకు బట్టలు కొన్నప్పుడు ఆడు ఎక్కువ రేట్లు వేసి చేసేసుకుంటే మాట్లాడిన రేటు కన్నా మనవాడు ఒకడు ఆత్రం వాడు, నీదేం పోద్దు, నువ్వు నోరు మూసుకో అన్నాడు. అంటే ఇద్దరు కలిసి దోచుకుందాం అని. ఇది ఆశ్రమం సొమ్ము, పెట్టేదేమో అనాథలకి. సో ఇట్లాంటి వాళ్ళంతా మహానుభావులు ఉంటారు ఆశ్రమాల్లో కూడా. అర్థమైనా? సో ఇది మహాశత్రువు. నువ్వు మంచి కోసం నిలబడితే నీకు అది శత్రువుగా మారిపోతుంది. కాబట్టి ఎక్కడా కూడా తెలియగలవాడికి మనం ఏమీ చేయొద్దు, అన్నీ వదిలేసి ఊరుకుందాం. మన సొంతం మాత్రం మనం చూసుకుందాం, పక్కవాడిది మాత్రం అన్నీ వదిలేద్దాం. ఈ స్టైలు ప్రపంచంలో నడుస్తాం. ఓకే సరే, మహాశత్రువు. దీని ఆక్రమణం అసహ్యం. దాన్ని ఆక్రమించడం అనేది నీ వల్ల అయ్యే పని కాదు. బాహ్య అభ్యంతరాలను కూడా ఆక్రమిస్తుంది. అంటే నీ లోపల బయట కూడా మనసే. అందుకని అది దాటడానికే అన్నమయ్య ఏం చెప్పాడంటే, భావములోన బాహ్యమనందున గోవింద గోవింద అని గోవింద నామం పెట్టుకోరా అన్నాడు. ఎందుకని మనసుకి టైం ఇవ్వకూడదు, ఇచ్చావో నేను ముంచేస్తుంది. అది హృదయ మర్మస్థానాన్ని వేధిస్తుంది, లోపల చేరి పురుగు తొలిచినట్టు తొలుస్తూ ఉంటుంది. ఓకే, బాధిస్తుంది. దీనిని జయించడం కష్టమే. వాడు అడుగుతాడు కదా భగవద్గీతలో, నా వల్ల కావట్లేదయ్యా మనసు, నా మాట వింటలేదు. గాలిని బంధించడం ఎంత కష్టమో అంత కష్టంగా ఉంది. నీవేమో ఊరికే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు, మనసుని నిరోధించు, నాలో పెట్టి తీసుకొచ్చాను. ఎక్కడి నుంచి అయ్యే పనది, నా వల్ల కావట్లేదు. కరెక్టే రవిట, నువ్వు చెప్పింది కరెక్ట్. కానీ దానికి మార్గం ఏమిటి అంటే సాధన.
అభ్యాసేనతో కౌంతేయ. అభ్యాసం చేయడం ఒకటే మార్గం రా, అంతకన్నా మార్గం లేదని చెప్పాడు. ఓకే. తర్వాత అయినను మానవుడు ప్రయత్నించి పట్టుపట్టి ఎట్లా అయినా సరే దీనిని వశం చేసుకుని విజయం పొందాలి. ఇప్పుడు మనం ఇన్ని రకాల శాస్త్రాలు చదవడము, యోగాలు చేయడము, తర్వాత ఆసనాలు వేయటం, అది చేయటం, ఇది చేయటం, డైటింగ్ చేయటం, అన్నీ కూడా దేనికంటే మనసును జయించడం. కానీ అది మనకెవరికి లొంగట్లా. ఎందుకంటే మనలో నిజాయితీ లేదు. అది వచ్చిన ప్రాబ్లం. నిజాయితీ ఉన్నవాడు 10 నిమిషాల్లో లొంగదీస్తాడు. మన దగ్గర బేసికల్గా అసలు నిజాయితీయే లేదు. అందువల్ల మనకి అది లొంగడం ఎట్లా అవుతుంది? నిన్ను ఎట్లా దాటాలో దానికి బాగా తెలుసు. ఓకే. సో మొదటి శత్రువు మనస్సు కనుక మొదట మనస్సును జయించాలి. లోకంలో మూర్ఖులు దీనిని జయించడం మానేసి ఇతరులతో తగులాడుతూ ఉంటారు. నువ్వు నన్ను ఇట్ట అన్నావు, నువ్వు నన్ను చేయనివ్వటలేదు, నువ్వు చేయకుండా ఉంటే నేను ఇట్లా అయ్యేవాడినా, అది ఇదని ఇతరులతో తగులాడుతుంటారు. వాడికి కూడా మనసు ఏడ్చింది కదరా. ఇప్పుడు భాస్కర్ గారిని నేను తిడుతున్నా, నువ్వు అన్నిటికీ అడ్డం పడుతున్నావు నాకని చెప్పి. కానీ వాడికి కూడా మనసు ఉంది కదా, వాడు దాన్ని జయించలేక వాడు ఏడుస్తున్నాడు, నేను నా మనసుని జయించలేక నేను ఏడుస్తున్నాను. దీన్ని నిబంధన తీసుకెళ్ళిపోయి వాడి మీద వేసి చేస్తాను. అర్థమైందా? అది సరే. లోకంలో మూర్ఖులు దీన్ని జయించడం మాని ఇతరులతో తగలాడుతూ ఉంటారు. ఈ లౌకిక జీవులను శత్రువులని మిత్రువులని భ్రమ చెందుతూ ఉంటారు. సో ఇక్కడ వాడు వీడు నా మాట వినలేదు కనుక వాడు నాకు శత్రువు, వీడు నా మాట విన్నాడు కనుక వీడు నాకు మిత్రుడు. ఈ భావన నేను ఏర్పరచుకున్నాను నా మనసు చెప్పినట్టు విని. నిజానికి నువ్వు సర్వసంగ పరిత్యాగం చేస్తే మిత్రుడు లేడు, శత్రువుడు లేడు, ఉన్నది ఒకటే. వాళ్ళలోని ఆత్మ ఉంది, నాలోని ఆత్మ ఉంది. ఆ భావనకి రీచ్ అవడమే సంపూర్ణ శరణాగతి. అది ఎంతమందికి సాధ్యం అవుతుంది? ఏదన్నా పని చేయమన్నప్పుడు ఆ సలహా చెప్పటం, నీది మాత్రం చేయి పట్టి ఇటు గట్టిగా పట్టు కూర్చోవటం, ఈ తప్పుడు పని. అది అర్థమైందా? రైట్. సాధారణంగా మనుష్య బుద్ధి మందగిస్తోంది. అసలు మనకు బుద్ధి పనిచేయడం మానేసింది. ఎందుకంటే మంచి చెయ్యి అని చెప్పేటువంటి బుద్ధి ఎంతమందిలో ఉందిరా? ఓ పక్కనది కొట్టుకుంటూనే ఉంటుంది, నువ్వు చేసేది అన్యాయం రా, అబద్ధం ఆడుతున్నావురా, దొంగతనం చేస్తున్నావురా అని నీకు చెప్తూనే ఉంది. అయినా నువ్వు వింటున్నావా బుద్ధి బాండ? లేదు. బుద్ధి మందగిస్తుంది. ఈ అగ్నులు అంటే అజ్ఞానం కలిగిన వాళ్ళు మనస్సు కల్పించిన శరీరాన్ని నేను, నాది అని విశ్వసిస్తున్నారు. వాడు ఇందాక అది వదిలేస్తానని చెప్పాడు. ఆ భావన వదిలేస్తేనే మనసు నీ మాటలోకి వస్తుంది. మనం ఏంటి 24 గంటలు శరీరం ఈ కనపడింది నాది. ఈ కలహంలో పడి ఇతడు నావాడు, ఇతడు వాడు పరాయివాడు అనే మమకారము వైరము పెంచుకుంటున్నారు. ఇవన్నీ నీ మనసు క్రియేట్ చేసినవే. చివరకు ఈ అజ్ఞాన అంధకారంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు పాపం. ఓకే. ఇప్పుడు ఆత్మకి వివిధమైనటువంటి వాటికి సంబంధం ఏమన్నా ఉందా లేదా అనే ఒక విషయాన్ని మనకు చెప్తున్నాడు. 6-7 విషయాలు తీసుకుని, చాలా ఇంపార్టెంట్ది ఇది. సో ఏమిటంటే మనం ప్రతిదానికి ఒక లెక్క వేసుకుంటూ ఉంటాం కదా. నాకు వచ్చిన కష్టాలన్నిటికీ అయితే దేవుడు లేదా గురువుగారు, అంతే కదరా. సో మనుషులు కారణం అనుకుంటావు, లేకపోతే సుఖదుఖాలకి మన కారణం అనుకుంటావు, లేకపోతే నాకు జాతకం సరిగా లేదు, గ్రహాలు సరిగా లేవని అనుకుంటూ ఉంటావు. ఈ రకరకాల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి మనకి ఇష్టం లేనిది జరుగుతున్నంత కాలం. అవేవీ నిజం కాదంటున్నాడు. ఇప్పుడు ఈ ఒక్కొక్క దానికి చెప్తున్నాడు, వినండి. మనుష్యులే సుఖదుఖాలకు హేతుభూతులను అనుకుంటే, ఇది ఇప్పుడు నువ్వు చెడ్డవాడు పరాయవాడు అని అనుకుంటున్నాం కదరా, నేను నిజంగా మనుషుల వల్లనే అవుతుంది అనుకుంటే, ఇద్దరిలో ముగ్గురులోనూ ఉన్నటువంటి ఆత్మ కలిగే లాభం ఏంటి? ప్రశ్న. అది ఎవరిని పట్టించుకోవట్లా, ముగ్గురులోనూ ఉంది. నువ్వు ఆ విధంగా అనుకుంటున్నావు, వీడు ఈ విధంగా అనుకుంటున్నాడు, నేను ఈ విధంగా అనుకుంటున్నా. మన ముగ్గురు అనుకున్న డిఫరెంట్గా అనుకునే దానికి కారణం మనలో ఉన్న ఆత్మకి ఏమైనా సంబంధం ఉందా? కాబట్టి ఈ ఆలోచన తప్పు. సుఖదుఖాలు కలగజేసేది
ఈ మృణ్మయ శరీరం, మట్టితో చేసిన శరీరం మాత్రమే ఇది నీకు సుఖదుఖాలు కలగజేస్తాం. ఎందుకని దాని లోపల మనసు ఉంది, అది చెప్తోంది కాబట్టి ఈ శరీరం అనుభవిస్తాం. కోపం వస్తుంది, ఊగిపోతున్నాం. తర్వాత అనుభవించేది ఈ శరీరమే. పట్టరాని కోపం వచ్చిందిరా, వెంటనే పక్షవాతం వస్తుంది, బీపీ ఎక్కువై. ఇక దానికి ఉదాహరణ చెప్తున్నాడు. భోజనం చేసేటప్పుడు పళ్ళ మధ్యలో పడి నాలిక నలిగిందనుకో, విపరీతమైన కోపంతో అన్నం తింటాం మొదలెట్టే మొగుడు మీద, కటిక్కి నాలిక వెళ్ళిపోయి పళ్ళ మధ్యలో పడుతుంది, రక్తం కూడా వస్తుంది, ఆ నొప్పి 3 రోజులు ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఎవరిని తిట్టాలి? ఇప్పుడు పాయింట్ అది. మనసులో తిట్టుకుంది, మొండి వెధవా, నాకు చెప్పితే వించావడు, అది ఇదని. అది అట్టగా అన్నం తింటుంది, కటిక్కి నాలుగేళ్ళు దాంట్లో పడింది పళ్ళ మధ్యలో. ఇప్పుడు అది ఎవరిని తిట్టుకోవాలి? నాలికని తిట్టాలా, పళ్ళని తిట్టాలా, తన ఆలోచన తిట్టాలా? ఎవరిని తిట్టుకోవాలి? అన్నీ తనలో భాగమే. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, భోజనం చేసేటప్పుడు పళ్ళల్లో పడి నాలిక నలిగిందనుకో, విపరీతమైన బాధ కలిగింది. మనిషి ఎవరి మీద కోపగించుకోవాలి? తర్వాత కాబట్టి మనుషుల వలన ఏమీ జరగట్లేదు. ఈ ఒక పాయింట్ రుజువైంది ఇప్పుడు మనకి, ఏనా? రెండోది, దేవతలే సుఖదుఖాలకు కారణం అనుకుంటే ఈ దుఃఖం వలన ఆత్మకు కలిగే హాని ఏమిటి? మనుషుల వలన అయితే లాభం ఏంటి ఆత్మకి అనేది చదివాం ఇందాక. ఇప్పుడు దేవతల వలన జరుగుతుంది అనుకుంటే మరి ఆత్మకు కలిగే నష్టం ఏంటి? దుఃఖానికి కారణం దేవతలైతే అని అనుకుంటుంటాం కదా, అందరినీ కరుణిస్తాడు కానీ మా వెంకటేశ్వర స్వామి నాకు కరుణించట్లేదని అనుకుంటూ ఉంటాం మనం. సో దేవతలైతే ఇంద్రియ అభిమానులైన దేవతల రూపంలో వారే భోక్తలు అవుతారు. అంటే ఏమిటి? నువ్వు మామూలుగా కొలుస్తున్నావు, నువ్వు పూజ చేసి పొగిడినా పుచ్చుకునేవాడు వాడే. ఈ దేవుడు నాకేమీ చేయలేదని వాడిని తిట్టినా అందుకునేవాడు వాడే, భోక్త వాడే అవుతున్నాడు. కాబట్టి నువ్వు చేస్తున్న పనుల వలన ఫలితం ఎవరికి ఎడుతోంది? ఆయనకే వెడుతోంది. ఆయన నిందిస్తే ఎరా మీకు అర్థం కాల. ఇప్పుడు అది కాదు నాన్న, నువ్వు నాకు పలానా కావాలి, తిరుపతికి వచ్చి బొచ్చిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని రోజు వెంకటేశ్వర శనివారం కొబ్బరికాయ కొట్టావు, సరే నీ పని అయింది. సో వెళ్ళావు, నువ్వు ఇచ్చేసావు, అయిపోయింది. అప్పుడు అందుకున్న వెంకటేశ్వర స్వామే కదా. సరే నువ్వు ఇంకోటి ఏదో కోరుకున్నావు, పెద్ద పోస్ట్ కావాలనో ఏదో కావాలని కోరుకున్నావు, అది అవలా. ఎందుకంటే మనకు ఆ యోగ్యత లేదు, అది మనం అనుకోం, అది వేరే సంగతి. ఓకే, నీ చీఫ్ మినిస్టర్ అవ్వాలని ఉంది, అవుతావా? పీఠాధిపతి అవ్వాలని 3 మంది అనుకుంటున్నారు, నేనేం చేయను దానికి? అర్థమైందా? సో ఇది అవ్వలేదు కాబట్టి ఏంటి, వెంకటేశ్వరాన్ని తిట్టాలి. ఇప్పుడు ఈయన తిట్టింది కూడా అందుకునేది ఆయనే కదా. ఆయన ఏం చేస్తాడు? నువ్వు దండం పెట్టినా ఏమల్లా, నువ్వు తిట్టినా ఆయన ఏమంటల్లా. దేవతలకి దానికి ఆత్మకి సంబంధం లేదు, అది ఆయన చెప్పదలుచుకున్నది. అధిష్టాన దేవతలందరూ శరీరంలోనూ ఒకటిగానే ఉంటారు. అంటే మనకి భగవద్గీతలో కూడా చెప్తాడు, నేను అందరి శరీరంలో సమానంగా ఉన్నాను, పెద్దవాళ్ళలో పెద్దగాను, చిన్నవాళ్ళలో చిన్నాను, అణోరణీయం మహీతో మహీయానని. సో ఆ విధంగా అందరిలోనూ సమానంగా ఉన్నాడు. సో దేవతలు కూడా భగవంతుడి పరమాత్మ యొక్క రూపాలే కదా, వాళ్ళు కూడా అందరిలోనూ సమానంగా ఉన్నారు. ఈయన దగ్గర ఇంత ఎత్తున 5 అడుగుల విగ్రహం ఉన్న, నీ దగ్గర 1 అంగుళం ఎత్త విగ్రహంగా లేరు కదా. అది సో ఒక శరీరంలో ఉండే దేవతలు, అధిష్టాన దేవతలందరి శరీరంలోనూ ఒకటిగానే ఉంటారు. ఒక శరీరంలో ఉండే దేవతలు వారే ఇతర శరీరాలను ఉంటారు. ఇప్పుడు నా దగ్గర దేవతలు ఉంటే నీ దగ్గర దేవతలు ఉండరా? 3 కోట్ల మంది దేవతలు నీలోనూ ఉన్నారు. అప్పుడు ఒకే శరీరంలోని ఒక అంగం వల్ల మరో అంగానికి దెబ్బ తగిలితే ఎవరిని, ఏ అంగాన్ని కోపగించాలి? అంటే ఇప్పుడు పరమాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు. ఇప్పుడు నీకు కష్టం కలిగింది, దేవుణ్ణి నమ్ముకున్నా నీకు కష్టం కలిగింది, నువ్వు దేవుణ్ణి నిందించావు. నాకు మంచి జరిగింది, నేను దేవుణ్ణి పొగిడాను. ఇప్పుడు ఏ అంగం మనం పొగిడినట్టు, ఏ అంగాన్ని మనం తిట్టినట్టు? భగవంతుడు మనలోనే ఉన్నాడు కదా. కాబట్టి ఈ విధమైన దేవతలని నిందించడము, పొగట్టడం చేయడం అనేది తప్పు.
వీటన్నిటికీ దేవతలకి దీనికి ఆధారంగా ఉన్న ఆత్మకి వీటికి సంబంధం లేదు. అది రుజువు చేస్తున్నాడు అక్కడ. మనుషుల వలన ఏమీ జరగటల్లా. పరమాత్మ వాటికి సంబంధం లేకుండా ఉన్నాడు. అందరిలోనూ ఆయనే ఉన్నాడు. దేవతల విషయానికి వచ్చేవాడు కూడా దేవతలు కూడా అందరిలోనూ సమానంగానే ఉన్నారు. కాబట్టి హెచ్చుతగ్గు లేవు, చిన్న పెద్దలు అంతకన్నా లేవు. కాబట్టి నువ్వు ఎవరినే నిందించద్దు. ఇక నాలుగోది తర్వాత శరీరంలోని ఒక అంగం వలన మళ్ళీ అంగం. అంటే ఇప్పుడు చెప్పానుగా, నాలిక పడిపోయి పళ్ళకి మధ్యలో పడితే పళ్ళని తిట్టాలా, నాలుకని తిట్టాలా? రెండు నీ అంగాలే కదరా, నీ శరీర భాగాలే కదా. అది తర్వాత ఇక నాలుగోది, ఆత్మయే సుఖదుఖాలకు కారణం అనుకుంటే ఆత్మ తనలో తానే ఆయే. నువ్వే కదా, నీ అసలు స్వరూపం ఆత్మే. ఎవరిని తిట్టుకో, సుఖదుఖాలు కలగడానికి ఆత్మ కారణం అని ఎట్లా అంటావు? తనలో తానేనాయే, మరొకరెవరో కాదు కదా. ఆత్మకు భిన్నంగా మరొకటి లేదు కదా. అసలు నిజం అది. మరొకటి ఉన్నది అనుకుంటే అది మిథ్య. కనుక సుఖము లేదు, దుఃఖము లేదు. అది ఈ బ్రాహ్మడు తెలుసుకున్నది. సో వీళ్ళందరూ నన్ను ఉమ్మేస్తున్నారు, తిడుతున్నారు, చేస్తున్నారు అనుకున్నా నాకు దుఃఖం లేదు. ఆడెవడో ఇంత అన్నం పెట్టాడు, తింటున్నాను అనుకుంటే దానికి సుఖము లేదు. జరగాల్సినవి జరుగుతున్నాయి. నేను మాత్రం నిమిత్త మాత్రమే, నేను అలా చూస్తూ ఉంటాను. ఓకే. కనుక సుఖం లేదు, దుఃఖం లేదు. ఇక మరి క్రోధం ఎవరి మీద? సుఖం దుఃఖం ఆత్మకి సంబంధం లేదు. క్రోధం ఎవరి మీద? నువ్వు కేవలం ఇంకో శరీరం మీద పెడుతున్నావు. అది తప్పు. సుఖ దుఃఖాలకు గ్రహాలు కారణం అనుకుంటే, మనం అనుకుంటా నాకు పరిస్థితి బాగుండలేదురా, పీరియడ్ జాగ్రత్తగా ఉంది, 3 నెలలు జాగ్రత్తగా ఉండని చెప్తున్నాను కదా. అంటే ఏమిటి? గ్రహాల స్థితిని బట్టి మనం మాట్లాడుతున్నాం. గ్రహాల కారణం అనుకుందామంటే వాటి వలన జన్మ అనేది లేనట్టే ఆత్మకు హాని ఏముంది? ఇప్పుడు శరీర దృష్టిగా మాట్లాడితే గ్రహాలు ఉన్నాయి. అర్థమైందా? నిన్ను నువ్వు ఆత్మస్థితిలో ఆలోచించావు అనుకో, హయ్యెస్ట్ సంపూర్ణ శరణాగతి, అక్కడ గ్రహాల ప్రభావం ఏముంది? ఉన్నది ఆత్మ అయితే. కాబట్టి నువ్వు శరీర స్థాయిలో ఆలోచిస్తున్నావా, ఆత్మస్థాయిలో ఆలోచిస్తున్నావా, దాన్ని బట్టి తేడా ఉంది. గ్రహాలు లేవని అనద్దు, తప్పు. గ్రహాలు వాటి ప్రభావము నువ్వు శరీరంగా ఉన్నంత వరకు ఉన్నాయి. ఎందుకని? ఈ ప్రపంచంలో నడుస్తున్న అన్నిటి మీద గ్రహాల ప్రభావం ఉంది. నువ్వు ఆ స్థాయి దాటి నేను ఆత్మస్వరూపాన్ని అనే జ్ఞానంలోకి నువ్వు వెళ్ళిపోయి పరమాత్మకి శరణాగతి చెందితే అప్పుడు ఈ గ్రహాల ప్రభావం లేదు. ఎందుకని? నువ్వు డైరెక్ట్గా కలెక్టర్ గారు ఎదుర్కొన్న కూర్చున్నావురా, బిళ్ళబంట రోజు వచ్చి నీ లాక్కెళ్ళి బయట కూర్చోబెట్టగలడా? చేయలేడు కదా. అంతే. ఓకే. జన్మ అనేది లేనట్టే ఆత్మకు హాని ఏముంది? వాటి ప్రభావము సావు పుట్టుకలతో సంబంధం ఉన్న శరీరం మీదే ఉంది. సో మనం పుట్టగానే టైం చూస్తాం కదా, వీడు ఈ నక్షత్రంలో పుట్టాడు, ఆ దీంట్లో పుట్టాడు, ఇది పెట్టాడు, గ్రహశాంతి చేయండి, ఇవన్నీ అబద్ధం అంటావా? కాదు, ఉన్నాయి. నువ్వు ఈ స్థాయిలో చూసినప్పుడు అవన్నీ ఉన్నాయి. అర్థమవుతుందా? రైట్. గ్రహపీడ వాటిని గ్రహించే శరీరానికే కలుగుతుంది. సో ఇది బాగుండలేదంటే ఎవరికి? నువ్వు ఈ శరీరం అనుకున్నంతకాలం గ్రహపీడ ఈ శరీరానికి పడుతుంది, కానీ లోపల ఉన్న వాడికి ఏమంటదు అది. సో ఆత్మ గ్రహాలకి శరీరానికి సర్వదా భిన్నమైందే కదా. ఇక ఎవరి మీద ఆగ్రహిస్తావు? కాబట్టి ఈ ఆలోచన కూడా తప్పు, గ్రహాల మీద అనుకోవడం కూడా తప్పు. తర్వాత నెక్స్ట్ వస్తున్నాం. ఇక కర్మలే సుఖదుఖాల కారణమని అనుకుంటాం మనం. వీడు పాపిష్టి కర్మ చేశాడరా, అనుభవించాలి, పూర్వజన్మలో పాపకర్మలు చేసి వచ్చాడు అని చెప్పి మనం అనుకుంటుంటాం కదరా. నిజమే కూడా. ఎక్కడికి? అది శరీర స్థాయిలో, ప్రపంచ స్థాయిలో నువ్వు మాట్లాడినప్పుడు అవన్నీ ఉన్నాయి, లేదని అంటానికి వీల్లేదు. అర్థమైందన్నా? సో సుఖదుఖాల కారణం అనుకుందామంటే వీటి వలన ఆత్మకు ప్రయోజనం ఏమిటి? ఆత్మకు సుఖం లేదు, దుఃఖం లేదు, అది నిర్వికారంగా ఉంది. సుఖదుఖాలు ఎవరికి ఉన్నాయి? మనస్సుతో కూడిన శరీరానికి ఉన్నాయి కదన్నా. మరి నువ్వు మనసు కాదు, శరీరం కాదని చెప్పి ఇప్పుడు ఎంత చదువుకొచ్చావు కదా, గ్రహాలు కాదని. మరి ఎవరికి ఉన్నాయి ఇవి? శరీర భావంలో ఉన్నవాడికి మాత్రమే ఉన్నాయి, ఆత్మభావంలో ఉన్నవాడికి లేవు.
నువ్వు ఉన్నది శరీర స్థాయిలో ఉండి మాట్లాడేది ఆత్మస్థాయి మాట్లాడటం అనేది తప్పుడు ఆలోచన. అర్థమైందా? రైట్. అవి ఒక పదార్థం యొక్క జడం చేతనం రెండూ అవుతూ ఉంటాయి. ఏవి? కర్మలు. అంటే జడం చేతనం అవడం అంటే ఏంటి? అది కారణంగా ఉండి ఒక కర్మ జరుగుతూ ఉంటుంది, లేదు అదే చైతన్యంగా మారి ఒక కర్మను చేయిస్తూ ఉంటుంది. వస్తువు మార్పు కలిగేది అయితేనే హితాహితం తెలిసింది అవుతుంది. అంటే ఒక వస్తువు ఉంది, ఇప్పుడు దీన్ని పెట్టితే అది మార్పు చెందితే అది ఆ మార్పు మంచిదా కాదని మనకు తెలుస్తుంది. పొయ్యి మీద పెట్టాం, మామూలుగా కూర ఉడికితే రుచికరంగా తినచ్చు. సరే, ఆవిడ వేరే పనిలో ఉండటమో లేకపోతే మన మీద కోపంతో ఉండటమో జరిగినప్పుడు అది కాస్త మాడిపోయింది. సో అప్పుడు ఏమైంది? అది నీకు హితవుగా మారే ఆహార పదార్థం అయిందా, తినడానికి వీలైన పదార్థం అయిందా? అది మార్పు చెందింది కదా. అది సో మార్పు వస్తువు మార్పు కలిగితేనే హితాహితం తెలిసింది అవుతుంది, అప్పుడే కర్మ అవుతుంది. చేసిన పని మంచిదా కాదని ఎప్పుడు తెలుస్తుంది? దాని ఫలితాన్ని బట్టి తెలుస్తుంది. మార్పు స్వభావం అనుకుంటే అది జడ పదార్థమే కావాలి. హితాహితం ఎరుగున్నదైతే చేతనం కావాలి. ముందే తెలుసు నీకు ఇది చేస్తే తప్పు అవుతుంది, అది అవుతుందని చెప్పి. అప్పుడు అంటే మన మామూలుగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని అనుకుంటాం కదా. సో ఆ జ్ఞానశక్తి అయినప్పుడు అది నీకు ఇది చేతనం అని తెలుస్తుంది. ఈ పని చేస్తే ఇటు జరుగుతుందని నీకు తెలుసు ముందుగానే, కాబట్టి జాగ్రత్త పడతావు. కానీ దేహం అచేతనం. దేహానికి స్వయంగా ఏమైనా చేతనత్వం ఉందా? లేదు. ఎందుకని? లోపల పరమాత్మ ఉన్నాడు బింబ రూపంలో, ప్రతిబింబ రూపంలో జీవుడు ఉన్నాడు, జీవాత్మ. వీళ్ళు ఇద్దరు ఉంటే వీళ్ళిద్దరి నుంచి వచ్చినటువంటి చైతన్య శక్తితో ఈ శరీరం ఆడుతోంది. అవునా? మనం ఈ రెండింటిని గుర్తించటల్లా దీనంతటి ఇదే నడుస్తుందని అనుకుంటున్నాం. మనం శరీరానికే అన్ని శక్తులు ఉన్నాయి, నేను అన్ని పనులు శరీరంతోనే చేస్తున్నాను అనుకుంటున్నాం. శరీరమే నేను అనుకుంటున్నావు. ఈ శరీరాన్ని ఏమని అనగానే కోపం వస్తుంది, ఈ శరీరాన్ని ఎవడన్నా పొగడంగానే దండాయించుకోవాలి. నువ్వు లోపలికి వెళ్ళి రాజుని నేను తిట్టాను అనుకోరా, లేకపోతే రాజుకు దండ వేసాను, రాజుకు దండ వేసింది రాజుగారి శరీరానికే, లోపల ఉన్నటువంటి జీవుడికే, ఎవరికైతేనే దండ? అది కాబట్టి నేను పొగిడినా శరీరాన్ని, నేను తెగడినా అన్నీ తిట్టినా శరీరాన్ని. నువ్వు శరీరమా? నిత్యస్వరూపం నీ శరీరమా? నువ్వు కాదు కదా. అక్కడ వస్తుంది పొరపాటు. ఏనా? రైట్. దేహం అచేతనం. దేహంలో పక్షి రూపంగా ఉన్న ఆత్మ నిర్వికారం, పక్షి రూపంలో ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఏమీ లేవు. ఆయన ఎన్నో రకాలుగా అనుకుంటా, అవన్నీ తర్వాత వస్తాయి. తర్వాత ఆత్మ నిర్వికారం, సాక్షిభూతం, కేవలం సాక్షిగా ఉన్నాడు. ఏది చేయడు, కానీ నువ్వు చేసేవన్నీ చూస్తాడు. ఈ విధంగా కర్మకు ఏమీ సంబంధం లేదు, ఆధారం లేదు. ఇక కోపం ఎలా? చేసే కర్మ మంచిది కాదు, చెడ్డది అని అనడానికి కర్మేం కారణం కాదు దానికి. కాబట్టి నువ్వు ఎందుకు చేస్తావు అనుకోవద్దు. ఇకపోతే కాలమే సుఖదుఖాలకు కారణం అనుకుందామంటే నెక్స్ట్ కాలం. ఇది 7వ పాయింట్. కాలం సుఖదుఖాల కారణం అనుకుందామంటే ఆత్మ మీద కాల ప్రభావం ఏముంటుంది? ఆయన కాలస్వరూపమే. ఆత్మ కాలస్వరూపం. నీకు విశ్వరూప సందర్శనలో ఏం చెప్పాడురా? ఇప్పుడు నేను కాలుడిగా ఉన్నాను, అందుకని అందరినీ తినేస్తున్నానని చెప్పాడు. మామూలుగా శంకుచక్రం ఉన్నప్పుడు ఏం చెప్పలా, అర్థమైందా? కాలరూపుడుగా వచ్చినప్పుడు దంతరాలు, వక్తరాలు ఇవన్నీ పెట్టుకుని అందరినీ నవిలి మింగేయడం మొదలెట్టేశాడు. అంటే కాలస్వరూపంగా మారిపోయాడు. ఆత్మే కాలస్వరూపంగా మారుతాడు. కాబట్టి కాలం ఆత్మస్వరూపమే కదా. నిప్పును నిప్పు కాల్చదు. కాబట్టి ఆత్మని కాలం కాల్చగలదా? ఏం చేయలేదు. అలాగే కాలం ఆత్మని ఏమైనా చేయగలదా? ఏమీ చేయలేదు. మంచుని కరిగించదు. అలానే ఆత్మస్వరూపమైన కాలానికి తనకు తానుగా సుఖాలు దుఃఖాలు కలిగించదు. కాబట్టి ఆత్మ నీకు సుఖదుఖాలు కలిగిస్తుందన్న మాట అబద్ధం. అది ఏమీ చేయదు, అలా ఉంటుందంతే.
ఈ సుఖదుఖాలు అనేది ఎవరికి వస్తుంది? శరీరం అనుకున్నవాడికి వస్తుంది, మనస్సుతో ఉన్నవాడికి వస్తుంది. మనస్సు ఆత్మ కాదు. ఆత్మ కానప్పుడు ఆత్మ నీకు అవి కలిగించడం లేదు. ఏమన్నా కొద్దిగా అర్థమవుతుందా? నేను చాలా తిప్పలు పడుతున్నాను ఇంతకన్నా మరి. సరే, కాబట్టి ఇక దేనిపై నీ క్రోధం? ఎవడి మీద క్రోధం? నువ్వు క్రోధం పడుతున్నావంటే ఎవరినో వ్యక్తినో ఎవరినో నువ్వు గుర్తిస్తున్నావు, అంటే నీలాంటి శరీరం ఉన్నవాడిని. సో ఆ శరీరం ఉన్నవాడిని గుర్తిస్తున్నావు అంటే అర్థం నువ్వు శరీర భావంలో ఉన్నావు. మనం అది మర్చిపోతున్నాం. నేను చాలా పులిగడిగినటువంటి ఆత్మస్వరూపాన్ని అని అనుకుంటున్నావు. ఆడు శరీరం ఉన్నవాడు ఆడు దుర్మార్గుడు అని మనం అనుకుంటున్నాం. తప్పు. నువ్వు ఆత్మస్వరూపంగా అనుకుంటే నీకు అసలు ద్వేషం లేదు నాన్న. అయితే ఇది ఎక్కడ సాధ్యం? నేను అడిగే ప్రశ్న అది. ఈ శాస్త్రం నేను కూడా ఒప్పుకుంటున్నా, అందులో అనుమానం లేదు. కానీ ఇది ఎక్కడ సాధ్యం, ఎక్కడ అమలు చేయాలి? నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి ఇద్దరు కూడా ఆత్మస్వరూపంగా భావనలో ఉన్న వాళ్ళ మధ్య సంభాషణ ఆ విధంగా ఉండాలి. ఏమండి? కాకుండా ఉంటే ఓకే. ఆత్మ నెక్స్ట్ ఆఖరిది. ఆత్మ శీతోష్ణాలకు సుఖదుఖాలకు అతీతమైంది. ద్వంద్వాలు ఉన్నాయి కదా, ద్వంద్వాలు పనికిరావని భగవద్గీతలో కూడా మనకి చెప్తాడు. దానికి సంబంధం లేదని చెప్పి ఆత్మకి. సో ఆ ద్వంద్వాలకు అతీతమైంది. ఆత్మ ప్రకృతి స్వరూపాలైన ధర్మ కార్యలేశంతో సంబంధం కానీ గంధాదులతో కానీ సంబంధరహితమైంది. కాబట్టి పని చేసావా లేదా, దాని నుంచి వచ్చేటువంటి సుగంధవా ఇదా, వాటితో దానికి ఏ సంబంధం లేదు. వాయువు ఎలాగో అలాగే. తర్వాత ఎక్కడ ఎట్టి ద్వంద్వాలను స్పర్శించదు, దానికి ఏ సంబంధం లేదు. సుఖం శీతంలో లేదు, ఉష్ణము లేదు. తర్వాత అది దేనికి భయపడదు. సో ఇక్కడ నా పాయింట్ చెప్తున్నా. నీవు ఆత్మస్వరూపంగా అనుకుని నువ్వు ఆత్మ ప్రతినిధిగా నువ్వు పనిచేస్తున్నావు అనుకున్నప్పుడు ఎవరిని చూస్తే అడ్డమైన వాడిని చూసి భయపడకూడదు. నేను మనవి చేసేది అది. ఓకే. ప్రాచీన మహర్షులు పరమాత్మ యందు నిష్టగలవారై ఆత్మ యొక్క ఆశ్రయం గ్రహించారు. ఇది అంతా పరమాత్మే, అంతకంతే. వాడికి వేరే డ్యూటీలు ఏం లేవు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. డ్యూటీ ఉన్నవాడు కర్తవ్య నిర్వహణ చెయ్యాలి. ఎరానా అన్నీ వదిలేసి నన్ను అడవికి వెళ్ళిపోయాను, లేదా సన్యాసం తీసుకున్నాను, దొరికితే తింటాను, లేకపోతే లేదనుకున్న వాడికి ఎవరితో వాడి కర్తవ్యం ఏముందిరనయ్యా? భగవంతుడి స్మరణ తప్ప వాడికి ఇంకో పని లేదు. నువ్వు ప్రపంచంలో ఉంటూ ఆ వాడితో పోటీ పెట్టుకుని మాట్లాడతానని తప్పుడు ఆలోచన. నేను మనవి చేసేది అది. నువ్వు కూర్చున్నదేమో కింద, పైన 7 అంతస్తుల బిల్డింగ్ పై మాట మాట్లాడతానంటావేంటి? అది ఎట్ట అవుతుంది? ఎరా కనకయ్య, ఏమైనా అర్థమైందంటావా ఏంటి? సో నేను కూడా వారి వలనే ఆత్మను ఆశ్రయిస్తాను. ముక్తిదాత ప్రేమదాత అయిన భగవంతుడిని సేవించి ఈ అజ్ఞాన అంధకార మహాసాగరాన్ని సులువుగా దాడతాను అని అతడు నిర్ణయం చేసుకున్నాడు. ఇక ఆయన కథ అయిపోయింది. అతని గురించి మరి మిగతాది కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఒక 2 నిమిషాలు లేట్ అయినా లాగేద్దాం ఇది వాడు. ఓకే. శ్రీకృష్ణ భగవానుడు ఇలా వివరిస్తున్నాడు. ఉద్ధవ, ఆ బ్రాహ్మణోత్తనికి ధనంతో పాటు సర్వవిధ క్లేశాలు హరించాయి. మొట్టమొదటి వాడు పట్టుకున్న డబ్బే కదరా అందరూ తిట్టుకున్నది. అది పోయింది. ఇతరమైన అన్ని రకాల క్లేశాలన్నా బాధలు పోయినాయి. అతడు విరక్తుడై ఈశ్వర సేవానురక్తుడైనాడు. భగవంతుని సేవించడం ఒకటే నాకు పని, అదే నాకు ఇష్టం అని దాంట్లోకి వెళ్ళిపోయాడు. సన్యాసం స్వీకరించి స్వచ్ఛంద జీవనుడై జగత్తులో సర్వత్రా విహరిస్తున్నాడు. వాడు లేని ప్రాంతం లేదు, అన్ని చోట్ల వాడే ఉన్నాడు. దుష్టులు బాధించినా అతడు తన ధర్మపదం నుండి నిశ్చలంగా ప్రకాశించసాగాడు. వేస్తా, వెయ్యి, ఉమ్మేయి, రాళ్ళేయి, మట్టిపోయి, నో ప్రాబ్లం. ఈ శరీరం మీదే కదా నువ్వు పోసేది. నేను శరీరం అనుకున్నప్పుడు నన్ను బాధిస్తున్నాడనే భావన వస్తుంది నాకు. నేను ఈ శరీరం కాదనుకున్నప్పుడు వేసుకో ఇట్లా. దృఢ మనస్కుడై ఈశ్వరార్చన చేయసాగాడు. మౌని అయి అవధూతయ్యై మదిలో గానం ఈ విధంగా మననం చేసుకోసాగాడు. సో మౌనంగా భగవంతుడి లోపల ఇదే అనన్యాం చింతయంతో మనం ఈ ప్రపంచంలో అతను అనుకుంటున్నది మనసులో, ఈ ప్రపంచంలో మానవులకు పరులెవరు,
సుఖదుఖాలు కల్పించేవారు కారు. అలా భావించడం భ్రమ మాత్రమే. ఈ విశ్వం లోపల ఉన్నవారంతా మన మిత్రులే. శత్రువులు ఉన్నారు అనుకోవడం అజ్ఞాన కల్పిత దృక్కోణం మాత్రమే. కనుక ఉద్ధవా, ఇది అసలు రహస్యం. మానవులు తమ తమ మనోవృత్తులను నాకు అర్పణం చేస్తే ఈ భావాలన్నీ పోతాయి. మనస్సు నాకు అర్పణం చేస్తే తమ సర్వశక్తిని వినియోగించి మనస్సును స్వాధీనం చేసుకోవాలి. మరియు నాతోనే నిత్యయుక్తులై స్థిరంగా ఉండాలి. నాతోనే అంటే నాలోనే అంటే ఆత్మ సర్వత్ర వ్యాపితం కదా, నువ్వు ఆత్మలోనే ఉన్నావు. తర్వాత నాతోనే అంటే నేను నీ లోపల ఉన్నాను కదా, సో నాతోనే ఉండు. నా బయట నీ బయట నీ లోపల నేనే ఉన్నా, సో ఎక్కడున్నా నాలోనే ఉండు. బాహ్యాభ్యంతరాల్లో ఆత్మతో ఉండు, శరీరంతో ఉండకు, మనసుతో ఉండకు. నాలోనే నిత్యయుక్తులై స్థిరంగా ఉండాలి. ఇది యోగ సాధన సార సంగ్రహం. యోగ సాధన చేసేవాడి యొక్క సంగ్రహం అయినటువంటి, అంటే చిన్నగా చెప్పినటువంటి సారం ఏమిటంటే ఇదే, నాతోనే ఉండు. ఆ భిక్షుక సన్యాసి గీతా సారం ఇదే. అది మూర్తిమంతమైన బ్రహ్మజ్ఞాన నిష్ట. ఏకాగ్ర చిత్తంతో దీనిని విన్నవారు నిద్రపోకుండా విన్నవారు, వినిపించిన వారు, ధారణ చేసిన వారు సుఖదుఖ ద్వంద్వాలకు ఎన్నటికీ లోను కారు. ద్వంద్వ ప్రపంచంలో అతడు సింహం వలె గర్జిస్తూ విహరిస్తాడు. ఏతత్సర్వం కృష్ణ అర్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.